హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా ఈ ఫోటోలో ఉన్న మా రెండవ మేనత్త గారండి, మావయ్య గారు అనమాట. అత్తయ్య కాలం చేసిన 12వ రోజున మావయ్య గారు కూడా కాలం చేయడం జరిగింది. అందుచేత ఏంటంటే వాళ్ళు ఇద్దరికీ కలిపి కర్మకాండ నిర్వహించారు. అది నిన్న జరిగిందనమాట. దానికోసం మేమందరం లేదండి, అత్తయ్య మావయ్య బ్రతుకున్నప్పుడు వాళ్ళ మనవాళ్ళు మనవరాళ్ళతో తీసుకున్న కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను, చూసేయండి. అత్తయ్య వయసు వచ్చి 76 సంవత్సరాలు, మావయ్య వయసు వచ్చి 80 సంవత్సరాలు అంటండి. సంపూర్ణ జీవితాన్ని అనుభవించారనే చెప్పచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో ఇప్పుడున్న ఏమంటారు ఆరోగ్య పరిస్థితుల రీత్యా, వాతావరణ రీత్యా అన్నేళ్ళు ఎవరో బ్రతకడం లేదండి. నిజంగా వాళ్ళైతే సంపూర్ణ జీవితాన్ని అనుభవించారు. కొడుకులతో, కోడళ్ళతో, కూతుళ్ళతో, అల్లుళ్ళతో, మనవాళ్ళతో, మనవరాళ్ళతోనూ. అయితే అత్తయ్య పుణ్యస్త్రీగా కాలం చేశారు కదండి. ఆవిడకైతే ఇలాగా ముషాణం ఇస్తున్నారనమాట. దీన్ని ముషాణం అని అంటారు మా ఏరియాలో. కొన్ని చోట్లయితే మూసివాయనం అని కూడా అంటారంటండి. ఇలాగా కొన్ని చోట్లయితే చాటల పేరంటం అని, ఇలా రకరకాలుగా ఏరియాని బట్టి అంటూ ఉంటారు కదా. ఏంటంటే ఇది పుణ్యస్త్రీగా చనిపోయిన ఆడవాళ్ళకి ఇవన్నీ జరుగుతాయన్నమాట అండి. అందుకనే పుట్టి చచ్చిపోయినా కానీ పుణ్యస్త్రీగా వెళ్ళిపోతే బాగుంటుంది. జస్ట్ ఇలా పుట్టి అలా చనిపోయినా కానీ పుణ్యస్త్రీగా వెళ్తే ఆ జీవితం ధన్యం అనేసి అంటూ ఉంటారు కదా. మీరు ఎప్పుడైనా విన్నారా లేదా? పుట్టి చచ్చినా అని కొంతమంది అంటారు, పుచ్చి చచ్చినా అని కొంతమంది అంటారులేండి. అది వాడుకలో అలా మారిపోయి ఉండొచ్చు. ఇలాగ చాటల్లో స్త్రీ సౌభాగ్యంగా భావించేవన్నీ కూడా కాటుక, బొట్టు, పసుపు, కుంకుమ, అలాగే పసుపు తాడు, నల్లబోసలు, చుట్లు, పిల్లేళ్ళు, ఒక బ్లౌజ్ పీసు, ఒక కొబ్బరి బొండం, అలాగే తాంబూలం, చిల్లర కాయిను, అలాగే నానబలి బియ్యం అని అంటారండి. ఎప్పుడైనా విన్నారా? బెల్లం, తడి బియ్యంలో బెల్లం కలిపి చేస్తారు కదా నానబాలు. ఇవన్నీ అనమాట అండి. చెప్పాను కదండి, ఇంకా ఎక్కువ వేసేవాళ్ళు ఎక్కువ వేస్తారు, తక్కువ వేసేవాళ్ళు తక్కువ వేస్తారు. కానీ ఈ చాటలో వేసేవి మాత్రం అన్నీ కూడా స్త్రీ సౌభాగ్యానికి సంబంధించినవన్నీ వేస్తారనమాట. అక్కడ ఆ కార్యక్రమం ముగిసింది. చాలా అంటే చాలా జనం వచ్చారండి. ఇద్దరూ ఒకేసారి చనిపోవడం అది చాలా మంచిదని, వాళ్ళిద్దరు పుణ్య దంపతులని అందరూ చెప్పుకుంటా ఉంటే చాలా సంతోషంగా అనిపించిందండి. ఇదేంటండి చావుకెళ్ళి సంతోషం అంటున్నారు అమ్మాజీ గారు అని మరోలో భావించవద్దు. చావు ఎవరికైనా తప్పందేనండి. 1000 ఏళ్ళున్నా వేరే తప్పదు, 100 ఏళ్ళున్నా చావు తప్పదు అని అంటారు. కానీ అందరికీ ఇలాంటి చావు రాదు కదండి. నిజంగా వాళ్ళిద్దరూ పుణ్య దంపతులనే అనుకోవాలి. పుణ్య దంపతులుగా కాలం చేశారు కాబట్టి, అలాగే సంపూర్ణ జీవితాన్ని కూడా అనుభవించారు కాబట్టి మేమందరం కూడా చాలా సంతోషంగానే సాగనింపామని అయితే చెప్తాను. ఉంటుంది బాధ లేకుండా ఎలా ఉంటుందండి? ఇన్నేళ్ళు మనతో ఉండి మనకి మంచి చెడ్డలు చెప్పిన వాళ్ళు కాలం చేసినప్పుడు బాధ ఉంటుంది, బాధ లేదని అనను. కానీ అందులో కూడా పుణ్యస్త్రీగా వెళ్ళిపోవడం అంటే ఎవరికైనా అది ప్రతి స్త్రీ కూడా అదే కోరుకుంటుంది. కానీ అది అందరికీ సాధ్యం కాదు కదండి. అలాగే ఇకపోతే పుణ్య దంపతులు, భార్యాభర్తలు ఇద్దరు గురించి చెప్పుకోవాలి అంటే అది ఒక విషయం చెప్తాను నేను. ఏంటి అంటే మనం చెప్పులు వేసుకుంటాం కదండి. చెప్పుల చేత ఎప్పుడు కూడా అడ్డదిడ్డంగా కానీ, తిరగేసి కానీ, అటుపక్క ఇటుపక్క కానీ, అటుపక్క కానీ పెట్టకూడదు అని అంటారండి. ఎందుకు అని అంటారు అంటే, చెప్పులు కరెక్ట్గా ఎలా అయితే ఉంటాయో మన జీవితం కూడా అలాగా కరెక్ట్గా ఉండాలని, చాలా తిరగబడినట్టు అడ్డదిడ్డంగానే ఉండకూడదు అనేసి అంటారనమాట. ఎందుకంటే ఇప్పుడు చెప్పులు అవి కొత్తవైనా కానీ, అందులో ఒక చెప్పు తెగిపోయినా కానీ, ఆ చెప్పు పాడైపోయినా కానీ రెండో చెప్పుకి వాల్యూ ఉండదు. మనిషి జీవితం కూడా అంతేనండి. భార్యాభర్తల జీవితం కూడా అంతే. అందులో ఏ ఒక్కరు కాలం చేసేసినా మిగతా వాళ్ళకి అసలు ఆ వాల్యూ ఉండదు, ఆ జీవితానికి అర్థమే ఉండదనమాట. కానీ ఏం చేస్తాంలేండి, భగవంతుడు ఎవరికి ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. అందుచేత ఏంటంటే వీళ్ళ జీవితంలో ఏం జరిగిందంటే, అత్తయ్య కాలం చేసిన 12 రోజులకి మావయ్య కాలం చేయడం అంటే నిజంగా పుణ్య దంపతులనే అనుకోవాలి కదండి. ఆ కార్యక్రమం అంతా ముగుస్తూ ఉంది. చివరిలో ఇలాగ గోదానం కూడా చేశారు. అదనమాట ఈ వీడియో. ఈ వీడియో గురించి మీకు ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను మళ్ళీ ఇంకో వీడియోలో వివరంగా చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను. మా గోదావరి జిల్లాలో అయితే ఇలాగ ముషాణం కార్యక్రమం ఇలా నిర్వహిస్తారనమాట. పుణ్యస్త్రీగా వెళ్ళి ఇంకా మిగతా ఏదైనా చావులకి ఏదైనా చోటికి వెళ్ళడానికి అయితే వెనకాడతారు. కానివ్వండి, ఇలా పుణ్యస్త్రీగా వెళ్ళిపోయిన వాళ్ళ ఇంటికి అయితే మాత్రం పిలవకపోయినా ముత్తైదులందరూ వచ్చి ఆ చేటలో అందుకోవడానికి చాలా ముందుకు వస్తారనమాట అండి. కాకపోతే నా చిన్నతనంలో అంత ఉండేది కాదు.
పెద్దవాళ్ళు మాత్రమే అందుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదండి. ఇప్పుడు మనకి ఈ మొబైల్ వల్ల, ఈ పండితులు అందరూ చెప్పడం వల్ల అది ఎంతో మంచిది, మంచి కార్యక్రమం అని అందరికీ తెలుసుకోవడం వల్ల అందరూ వచ్చి తీసుకుంటున్నారనమాట. అంచేత ఏంటంటే కార్యక్రమం అయితే బాగా జరిగింది. ఇంక మేమైతే వచ్చేస్తున్నాం అక్కడి నుంచి. వస్తూ ఇలాగా ఓ షాప్ దగ్గర ఆగి జ్యూస్ అయితే చేపించుకున్నాం అనమాట అండి. ఏంటి సపోటా పళ్ళు చూపిస్తున్నాను, సపోటా జ్యూస్ అనుకునేరు. సపోటా జ్యూస్ కాదండి, దానిమ్మ జ్యూస్ చేపిస్తున్నారు మా బాబుజీ గారు. నేనైతే అక్కడ కూర్చున్నాను అనమాట. ఈ ఎండ బీభత్సంగా ఉంది కదండి, ఆ ఎండకి తట్టుకోలేక సోడాలు కూల్ డ్రింక్స్ ఎందుకులే అని చెప్పేసి జ్యూస్ చేయిస్తున్నారనమాట. ఈలోపు మా వారి మొబైల్ ఛార్జింగ్ అయిపోయిందంటే ఛార్జింగ్ కూడా పెట్టేసుకున్నారు అక్కడే. అంటే ఆయనకి ఏదో ఇంపార్టెంట్ కాల్ వస్తుందంట, దానికోసం అనేసి ఛార్జింగ్ పెట్టుకున్నారండి. ఇకపోతే జ్యూస్ రెడీ అయ్యేలోపు కూర్చుని నేను ఇలాగా చూపిస్తున్నాను అనమాట వీడియో. ఏం చెప్పాను, కరెక్ట్గా చెప్పానా లేదా అంటే నాకు అంతే తెలుసులేండి, దీని గురించి పెద్దగా తెలియదు. ఇది వరకు రోజులే పెద్దవాళ్ళే చూసుకునేవారు కదండి ఇలాంటివన్నీ, పిల్లలకి తెలియనిచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడంటే మనకి ఇలాగా అన్ని వీడియోస్లో కానీ దీంట్లో కానీ చూడడం వల్ల తెలుస్తుంది. కానీ ఏదైనా అడిగినా కానీ మీకెందుకు, మీరు అవతలకి వెళ్ళండి అని చెప్పేసి ఇలాంటి పనులన్నీ పెద్దవాళ్ళు చక్కపెట్టుకునేవారు కాబట్టి అంత తెలిసేది కాదు. ఇప్పుడైతే కొంచెం తెలుసుకున్నాను మీకు చెప్పడం కోసం అని చెప్పేసి. నాకు తెలిసిన కొన్ని విషయాలను అయితే మీతో షేర్ చేసుకున్నానండి. ఈలోపు జ్యూస్ అయితే వచ్చేసింది. జ్యూస్ కూడా తాగేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే అనమాట. ఇకపోతే అదిగోండి జ్యూస్ తాగేస్తున్నాను. చెప్పాను కదండి, సంపూర్ణ జీవితాన్ని గడిపి కాలం చేసిన అత్తయ్య మావయ్య పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వాళ్ళ వారసులందరూ సుఖ సంతోషాలతో ఉండేలాగా వాళ్ళు ఆశీర్వాదాలు పంపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. బాయ్ మరి.